వందే భారత్లో ఈరోజు మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు నాకు మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి అంటే యూకే ఎలక్షన్స్ గుర్తుకొస్తా ఉన్నాయి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది ఎలక్షన్స్ అవ్వడానికి, కొన్ని గంటల దూరం మాత్రమే ఉంది. అండ్ అందులో భాగంగా లాస్ట్ ఎలక్షన్స్ నుంచి ఇప్పటిదాకా రిషి సునాక్ని మన వాళ్ళందరూ కూడా నెత్తిపై ఎత్తుకొని పెట్టుకున్నారు. మా హిందూ మీరు మమ్మల్ని పాలించారు, మావాడు మిమ్మల్ని పాలిస్తున్నాడు అనే టైప్లో ఓ కలర్ అయితే చాలా గట్టిగా వచ్చింది. అయితే ఇప్పుడు కట్ చేస్తే ఈ ఎలక్షన్స్కి ఇద్దరు అంటే ప్రెసిడెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే రెండు పార్టీలు ప్రెసిడెంట్ అభ్యర్థులు అందరూ కూడా హిందువుల చుట్టూ తిరుగుతున్నారు. హిందుత్వం అంటే యూకే ఎలక్షన్స్ హిందుత్వం పైన ఆధారపడి నడుస్తుంది అనేలా కనబడుతుంది. మీరేమంటారు, మీ విశ్లేషణ దీనిపైన? యూకేలో హిందువుల ప్రభావము, హిందువుల ప్రాబల్యం అనేది కొత్త విషయం కాదు. ఎందుకంటే చాలా కాలం నుంచి మన హిందువులు అనే సెన్స్ అంటే ఇక్కడ యాక్చువల్గా హిందువులు అంటే ఇండియన్స్ మొత్తాన్ని తీసుకోవచ్చు. అయితే ఇండియా నుంచి ముస్లిమ్స్ కావచ్చు, పార్సీలు, ఇట్లాంటి దాదాబాయి నవరోజీ అయినా అప్పట్లోనే బ్రిటన్ పార్లమెంట్లో మన ప్రధాని ఉండేవారు. మన ఇండియన్ ఒక ఆయన అక్కడ ఎంపీగా ఎన్నికయ్యడం జరిగింది. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేవాళ్ళు ఆయన ఎవరంటే ఆయన బై బర్త్ ఇండియన్, కానీ బ్రిటిష్ పార్లమెంట్లో ఎంపీగా ఉన్నాడు ఎప్పుడు స్వతంత్రానికి ముందు. అంటే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడే మన ఎంపీ అక్కడ ఉన్నాడు. ఓకే, అంటే దాని అర్థం వాళ్ళు ఏదో మనల్ని ఉద్ధరించిందని కాదు, వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకునేవాళ్ళు. కాకపోతే ఏంటంటే బ్రిటన్ పార్లమెంటు ప్రస్తుతం ఉన్న ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో అత్యంత పురాతనమైంది. అదే ఫస్ట్ పార్లమెంట్. అంటే అంతకుముందు ఎప్పుడో గ్రీస్లో ఉండేది, మన దగ్గర కూడా కొన్ని చోట్లల్లో జనపదాలు ఉండేవి, ఇవన్నీ ఉండేవి. కానీ ఒరిజినల్ సెన్స్లో మోడర్న్ టైంలో పార్లమెంట్లో డెమోక్రసీ ఉండడం అనేది లండన్లో మొదలైంది. సో అక్కడ ఆ పార్లమెంట్ని మన దేశం నుంచి వెళ్ళిన మన సంతతికి చెందిన రిషి సునాక్ అధినాయకుడిగా ఉండి దాన్ని దేశాన్ని లీడ్ చేయడం అనేది మనకు ఒకంత గర్వకారణం. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్. జై హింద్. నిజంగా ప్రాక్టికల్గా ఫీల్ అయ్యి అద్భుతంగా ఆనందించవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే రిషి సునాక్ ఉన్నా ఎవరున్నా సరే మన దేశానికి వాళ్ళ దేశానికి ఉండే సంబంధాలు అనేవి యథావిధిగా నడుస్తాయి, లాభ నష్టాల మీదనే నడుస్తాయి, వ్యాపార లావాదేవీలు ఉంటాయి, రక్షణ ఇటువంటివి ఉంటాయి. కానీ ఇక్కడ ఒక అంటే మనం గమనించాల్సింది ఏంటంటే కల్చరల్గా యూకే అనేది ఒకప్పుడు నిజానికి 100% క్రిస్టియన్ దేశం. ఇప్పటికి కూడా క్రిస్టియన్సే మెజారిటీ. అయితే రాను పరిస్థితి ఏమవుతుందంటే ఈ రకరకాల దేశాల నుంచి వలసలు రావడం, కొందరేమో మన భారతదేశం నుంచి వెళ్ళిన హిందువులు కావచ్చు, ఇతర భారతీయ పౌరులు ఎవరైనా సరే వీళ్ళందరేమో అధికారికంగా వెళ్తారు, అంటే సరైన పత్రాలు చూపించి అన్నీ చూపించి పోతారు. కానీ కొంత యూకేలో ఇంకొక పెద్ద సమస్య అంటే యూరోప్ మొత్తానికి ఈ మధ్యకాలంలో వచ్చిన సమస్య ఏంటంటే ఆఫ్రికా నుంచి వివిధ దేశాల నుంచి ఇస్లామిక్ వలస పౌరులందరూ వచ్చేస్తున్నారు. టెర్రరిస్ట్ అటాక్లు కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి అక్కడ. అండ్ ముఖ్యంగా భారతీయ విద్యార్థులను కూడా ఈ చంపడాలు ఇటువంటి వ్యవస్థలు కూడా అక్కడ ఇప్పుడు హిందూ ఫోబిక్ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. అమెరికాలో ఉంది, యూకేలో కూడా ఉంది. అంటే అక్కడ ఏమైందంటే ఒక క్రిస్టియన్ దేశంలో హిందువులు ముస్లింలు వాళ్ళు రాజకీయాలు చేసుకోవడం, దాడులు చేసుకోవడం. ఒక యూకేలో లండన్ లాంటి నగరాల్లో హిందువులు ఒక ర్యాలీ చేసుకుంటే దాని మీద ఈ ఖలిస్తానీ సిక్కులు కావచ్చు, లేదంటే ఇస్లామిక్ జిహాదీ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు మన మీద భౌతిక దాడులు చేసినవి కూడా గత 5 సంవత్సరాల్లో జరిగినాయి, ఎక్కువగా ఉన్నాయి. అవును, జరిగినాయి. రిషి సునాక్ లాంటి ఒక సోకాల్డ్ హిందూ ప్రధాని ఉన్నప్పుడు కూడా ఏం పరిస్థితిలో పెద్ద మార్పు రాలేదు. ఆయనతో మన జయశంకర్ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే జూలై 4వ తేదీన యూకేలో ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు ఈ నిజానికి ఎన్నికలు కొంత ముందు వచ్చినాయనే చెప్పుకోవాలి, ముందస్తు ఎన్నికల కింద భావించాలి. ఫ్రాన్స్లో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఏమిటంటే ఈ యూకేకి పోయినసారి ఎన్నికలు జరిగినప్పుడు కన్జర్వేటివ్ పార్టీ గెలిచింది. అంటే రిషి సునాక్ ఏ పార్టీకి చెందినవాడో ఆ రిషి సునాక్ వాళ్ళ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ. ఆ కన్జర్వేటివ్ పార్టీ మంచి మెజార్టీతోనే గెలిచిన తర్వాత లాస్ట్ కొన్ని సంవత్సరాలలోనే 3 ప్రధానులు మారడం జరిగింది. ఒక ప్రధాని రావడము, అవినీతి ఆరోపణలు రావడము, ఇంకొక ప్రధాని వచ్చేసి ఆమె వల్ల అంటే ఒక లేడీ ప్రధాని కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో, అంటే రిషి సునాక్ కంటే ముందు. ఆమె వల్ల కూడా అవ్వలేదు, హ్యాండిల్ చేయడం అవ్వలేదు. ఎందుకంటే యూకేలో ఇన్ఫ్లేషన్ చాలా ఉంది, అంటే నిత్యావసర ధరలు బాగా పెరిగిపోతున్నాయి. నిజానికి మనం గొప్ప అగ్రదేశాలు అని చెప్పుకుంటున్నాం కదా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇవన్నీ. వీటిల్లో కూడా రాను ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోవడము, అట్లనే ఏ దేశాల్లోంచో ఎవరెవరో వచ్చేయడం. మొత్తం జర్మనీలో కావచ్చు, చాలా దేశాలకు ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్య అయింది. అంటే వాళ్ళ జనాభాలో ఇతర దేశాల నుంచి వచ్చిన ఇతర మతాల వాళ్ళు పెరిగిపోతున్నారు.
అయితే మరి ఇండియా నుంచి వెళ్ళిన హిందువులు కూడా అటువంటి వాళ్ళేనా అంటే అమెరికాలో కానీ యూకేలో కానీ ఇండియన్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే మన వాళ్ళు టాలెంట్ ఉంటేనే అక్కడ దాకా వెళ్తారు. మన వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకు దుబాయ్కి పోతారు, లేదంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి పోతారు, అక్కడ లేబర్ ఫోర్స్కి వెళ్తారు. ఎక్కువ చదువుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళే అవకాశాలు తక్కువ. బట్ యూకే కానీ ఫ్రాన్స్ కానీ లేకపోతే అమెరికా కానీ బాగా చదువుకున్న వాళ్ళు వెళ్తారు. అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళ దేశానికి లాభం, మన వాళ్ళు అక్కడ బర్డెన్ కాదు. ఆ విధంగా మన వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అంతేకాకుండా శాంతి భద్రతల విషయంలో కూడా మనకు యూకేలో ఉన్న లెక్కలు తీస్తే ఒక ఆందోళనకరమైన విషయం ఏంటంటే యూకేలో ఉన్న ఈ బయట నుంచి వచ్చిన ముస్లిం పాపులేషన్ ఏదైతే ఉందో అందులో దాదాపు అత్యధిక శాతం మంది జైళ్లలో ఖైదీలుగా ఉండడం ఉంటున్నారు. అంటే జైళ్లలో ఖైదీలుగా ఉన్న వాళ్ళ లెక్కలు మతాల ఆధారంగా తీసినప్పుడు అత్యధికంగా కనిపిస్తున్నది ముస్లిం. అట్లా అని యూకేలో పుట్టి పెరిగిన ఒరిజినల్ ముస్లింలు అక్కడ ఈ బ్రిటన్ పౌరులు కాదు, ఈ బయట నుంచి వలస వచ్చిన వాళ్ళతో సమస్యలు వస్తున్నాయి. అటువంటి ఏ సమస్యలు కూడా హిందువుల వల్ల లేదు. వీళ్ళు వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ చదువులో కానీ బ్రిటన్కి ఉపయోగపడుతున్నారు, ఇటు భారతదేశానికి కూడా ఉపయోగపడుతున్నారు. మోడీ వచ్చిన తర్వాత అదే చెప్పింది కదా, ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని కాదు, దేశం కోసం ఆ దేశంలో పనిచేస్తున్న పౌరులు అని చెప్పాడు. అంటే వాడు ఏదో ఆ దేశం పోయింది ఇంకా అయిపోయింది అన్నట్టు కాదు, వాడు అక్కడుండి కూడా మన ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.